హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చేపల పులుసును తయారు చేసుకుంటున్నాం. ఇందులో మనము పచ్చి మామిడికాయలు వేసి చేపల పులుసును తయారు చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మెంతులు మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతుల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 7-8 దాకా పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మనము బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండుని ఇలా ఒకసారి వాష్ చేసుకొని వాటర్ వంపేసి ఇందులోకి మరికొద్దిగా వాటర్ వేసుకొని చింతపండును మనము నానబెట్టుకోవాలి. అలానే 1 కిలో దాకా చేప ముక్కలు తీసుకొని వీటిని ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా ఈ నూనె మనకు కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు అలానే 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా మనకు ఈ ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఈ చేపల పులుసులో మనము చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా కరివేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు చిన్న ఉల్లిపాయలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు, లేకపోతే పెద్ద ఉల్లిపాయ అన్న ఒకటి కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఉల్లిపాయలు ఇలా మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కాస్త పచ్చివాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు ఇలా సన్నగా మనము కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ టమాటా ముక్కలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ టమాటాలంతా ఇలా మనకు బాగా మెత్తబడాయి కదా. ఇలా ఒకసారి అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మెంతులు అలానే వెల్లుల్లి మనము దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా కారం అలానే 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఈ విధంగా మనము చింతపండు రసం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మిగిలిన చింతపండును కూడా మరొకసారి మనం ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మరికొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మనము ఈ చింతపండు రసం తీసుకొని కర్రీలోకి వేసుకోవాలి. ఇలా ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరికొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా మనము వాటర్ వేసుకుని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ మనం ఒకసారి చెక్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ చేపల పులుసు అంతా ఇలా మనకు బాగా ఉడికింది కదా. ఈ చేపల పులుసు మనకు ఉడికి కాస్త చిక్కబడింది కదా. ఇలా ఒకసారి అంతా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకునేటువంటి చేప ముక్కలు ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ ఇలా మనము కర్రీలోకి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి చేప ముక్కలు ఉడికిన తర్వాత గెంటితో కలిపామనుకో అన్నీ విడిపోతాయి. ఇలా మనం ఒకసారి ఇలా మెల్లగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా చేప ముక్కలు మనకు ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగానే చేప ముక్కలు ఉడికిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మనము ఉడికించుకుందాం. అలానే ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చేపల పులుసులో మనము పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఈ మామిడికాయ ముక్కలు మనము కర్రీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఆ వేడికి మామిడికాయ ముక్క అంతా మనకు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మనం ఈ మామిడికాయ ముక్క వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి మెల్లగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు తయారైపోతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసును మనము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.